గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు గుడ్ హెల్త్. పైల్స్, ఫిషో, ఫిస్టులాతో బాధపడుతున్నారా? ఇవి రావడానికి రీజన్స్ ఏంటి, ఆయుర్వేదంలో ఎలాంటి ట్రీట్మెంట్ ఉంది అనే విషయాలు మనకి తెలియజేయడానికి మెడి9 నుంచి బిఏఎంఎస్ ఆయుర్వేద డాక్టర్ పి లక్ష్మీ పూర్ణిమ గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ డాక్టర్, గుడ్ ఆఫ్టర్నూన్. నమస్తే అండి, గుడ్ ఆఫ్టర్నూన్. ఎస్ డాక్టర్, ముందుగా చెప్పండి, పైల్స్ అంటే ఏంటి? ఎందుకంటే ఈ ప్రాబ్లంతోని చాలా మంది సఫర్ అవుతూ ఉన్నారు. ఇంతకు ముందుతో పోల్చుకుంటే ఇప్పుడు వీటితో ఎక్కువ బాధపడుతున్నారు కదా. అసలు ఈ పైల్స్ అంటే ఏంటి, రావడానికి రీజన్స్ ఏంటి? అసలు పైల్స్ అంటే ఎందుకు వస్తుంది అంటే మన డైలీ రొటీన్కి మనం ఎప్పుడు భిన్నంగా వెళ్తుంటాము. మన డైటిక్ హ్యాబిట్స్ ఎప్పుడైతే మనం చేంజ్ చేసుకుంటూ వస్తామో, లేట్గా తినడం ఒకటి, మళ్ళీ ఏంటంటే మన డైజెస్టివ్ ఫైల్ ఎప్పుడైతే తక్కువగా ఉన్నప్పుడే మనము ఎక్కువగా జంక్ ఫుడ్స్ అనేది ఇంటేక్ చేసుకున్నప్పుడు మన డైజెస్టివ్ ఫైల్ అనేది మనకి తినింది అరగే శక్తి లేనప్పుడు మనకి ఏమవుతుందంటే కంటిన్యూస్గా మీరు డంప్ చేస్తున్నారు అనుకోండి, ఆ పవర్ అనేది తగ్గిపోతూ వస్తుంది. అలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనకి ఏ తిన్నా డైజెస్ట్ కాకపోవడం ఒకటి, మళ్ళీ కాన్స్టిపేషన్ రావడం ఒకటి కంటిన్యూస్గా ఉంటుంది. అలా లాంగ్ టర్మ్లో ఎవరికైతే కాన్స్టిపేషన్ కంటిన్యూస్గా ఉంటుంటుందో వాళ్ళు ఏంటంటే వాళ్ళు మోషన్కి వెళ్ళాలన్నా కూడా చాలా ప్రాబ్లం అవుతుంటుంది. ఇనీషియల్ స్టేజెస్లో అయితే మీకు బ్లీడింగ్ అనేది అవుతూ ఉంటుంది అనమాట చాలా మందిలో. ఆ బ్లీడ్ అవ్వడం అనేది ఏంటంటే మనకి పైల్స్ వస్తుంది అనేది ఒక సిమ్టమ్ లాగా కూడా మనం తీసుకోవచ్చు. ఇన్ కేస్ ఆ బ్లీడింగ్ కంటిన్యూస్గా మీకు 1 వీక్ టు అలానే 20 డేస్ దాకా కూడా ఉంది అనుకుంటే మీరు కంపల్సరీ దగ్గర ఉన్న డాక్టర్కి కన్సల్ట్ అవ్వాల్సిన అవసరం అయితే ఉంటుంది. మీకు పైల్స్లో తీసుకున్నట్లయితే ఏంటంటే మనకి ఇంటర్నల్ హ్యామరాయిడ్స్ అనేది ఒకటిను, ఎక్స్టర్నల్ హ్యామరాయిడ్స్ అనేది ఉంటుంది. నార్మల్గా మనకి యానోరెక్టల్ రీజియన్ దగ్గర ఎప్పుడైతే మనము ఇలా స్ట్రీనస్గా మనం మోషన్కి వెళ్తుంటామో అప్పుడు ఏంటంటే చిన్న ద్రాక్ష గుత్తుల్లాగా మనకి రెక్టల్ రీజియన్ దగ్గర మనకి తగలడం అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. అలా ఉన్నప్పుడు ఏంటంటే మీకు కంటిన్యూస్గా అలానే కాన్స్టిపేట్ ఉన్న వాళ్ళు ఇలా స్ట్రీనస్గా మోషన్ రాకుండా ఉన్నప్పుడు ప్రెషరైజ్ చేసి వెళ్తుంటారు. అప్పుడు ఏమవుతుందంటే మనకి యానోరెక్టల్ రీజియన్ దగ్గర ఆ మాస్ అనేది ఏంటంటే మనకి మ్యూకోజా చాలా సెన్సిటివ్గా ఉంటుంది. ఆ సెన్సిటివ్ మ్యూకోజా ఎప్పుడైతే మనకి హార్డ్ స్టూల్స్ ఎప్పుడైతే పాస్ అవుతూ ఉంటుందో అప్పుడు ఏంటంటే అది గీసుకుపోవడం ఒకటి, మళ్ళీ ఏంటి కంటిన్యూస్గా ఇన్ఫ్లమేట్ అవ్వడం వల్ల కూడా మనకి పైల్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే డాక్టర్, అనరెక్టల్ ప్రాబ్లమ్స్ అనగానే పైల్స్తో పాటు ఫిజియో ఫిస్టులా కూడా చెప్తూ ఉంటారు. వీటిని ఎలా గుర్తించాలి, ఎలాంటి సిమ్టమ్స్ వల్ల ఫిజియో ఫిస్టులా అని తెలుస్తుంది? మనకి ఆల్రెడీ పైల్స్ ఇప్పుడైతే చెప్పాను మీకు ఎలా ఉంటుంది అని. అంటే యానోరెక్టల్ రీజియన్ దగ్గర మనకి ఏదైతే మాసెస్ కనబడుతూ ఉంటుందో దాన్ని మనం పైల్స్ కింద తీసుకోవచ్చు. ఇన్ కేస్ ఆఫ్ పైల్స్నే మీరు ఇంకా పట్టించుకోకుండా కంటిన్యూస్గా ఇంకా మీ కాన్స్టిపేటెడ్ అయిపోయి అలాగే మంత్స్ టుగెదర్ అలానే మీరు పాస్ చేస్తూ ఉంటే ఏమవుతుందంటే మనకి ఆ మ్యూకోజల్ లేయర్స్లో వచ్చి గీతల్లాగాను అంటే కోసుకుపోయినట్లు అవడం అనేది జరుగుతుంది ఫిషర్స్లో. వీళ్ళలో మనం చూసే లక్షణాలు ఏంటంటే ఆల్మోస్ట్ మీరు ఏంటంటే మనకి మోషన్కి వెళ్లే ముందు లేకపోతే కొంతమందిలో మోషన్కి వెళ్ళిన తర్వాత కూడా మంట రావడం అనేది కంటిన్యూస్గా, అంటే ఆ మంట అనేది అన్నమాట కొన్ని అవర్స్ నుంచి కొన్ని డేస్ వరకు కూడా కొంతమందిలో ఉండిపోతుంది క్రానిక్గా ఉండే వాళ్ళల్లో. అవర్స్ టుగెదర్ మీరు ఏంటంటే కూర్చున్నా కూడా మంట రావడం ఒకటి, కంటిన్యూస్గా మీరు మోషన్కి వెళ్ళినా మంటగా ఉంటుంది, లేకపోతే వెళ్ళాల్సి వచ్చినా కూడా మంటగా ఉండే దాంట్లో ఫిషర్స్ అనే దాంట్లో మనం తీసుకోవచ్చు. అదే మీరు ఫిస్టులా తీసుకున్నట్లయితే ఫిస్టులాలో ఏంటంటే మనకి అది యానోరెక్టల్ రీజియన్స్ దగ్గర కొన్ని పర్స్ ఫీల్డ్ క్యావిటీస్ లాగా ఫామ్ అయిపోతాయి, అంటే ట్రాక్స్ లాగా. ఆ ట్రాక్స్ లాగా ఫామ్ అయిపోయి లోపల ఏంటంటే అది సింపుల్ గాను ఉండొచ్చు, లేకపోతే కాంపౌండ్ గా కూడా ఫిస్టులాస్ మనం ఫామ్ అవుతుంటాయి. అదేంటంటే మనం ఎలా గుర్తిస్తాం ఫిస్టులాని, మనం ఎలా గుర్తిస్తాము అంటే మనకి అండర్ గార్మెంట్స్ అనేది ఫస్ట్ అయితే మనకి ఆ బటక్స్ రీజియన్లో చిన్న పింపుల్ లాగా స్టార్ట్ అవుతుంది. దాని నుంచి ఏంటంటే ఊజింగ్స్ రావడం అనేది స్టార్ట్ అవుతుంటుంది. అలా ఎప్పుడైతే మన ఇన్నర్ గార్మెంట్స్ అనేది మనకి వెట్ తడి తగలడం ఉంటుంది, దాని నుంచి ఇది పస్ ఫీల్డ్ క్యావిటీస్ రావడం కానీ లేదా బ్లడ్ రావడం కానీ ఉంటే దాన్ని మనం ఫిస్టులా కింద తీసుకుంటాం. ఓకే డాక్టర్, యానోరెక్టల్ ప్రాబ్లమ్స్ ఎవరిలో వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది? లైక్ ఏజ్ వైజ్ కానీ జెండర్ వైజ్ చూసుకున్నా అండ్ ప్రొఫెషనల్ గా కూడా ఎవరిలో వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది? నార్మల్ గా మిడిల్ ఏజ్ లో ఆల్మోస్ట్ చూస్తుంటామండి, కానీ ఇప్పుడు ఈ జనరేషన్స్ లో ఏంటంటే ఈవెన్ కాలేజ్ పిల్లల్లో కూడా మనం ఈ ఫిస్టులా ప్రాబ్లమ్స్ అనేది చాలా వరకు చూస్తున్నాము. మెయిన్ గా ఎందుకు వస్తుంది ఫిస్టులా ప్రాబ్లమ్ అంటే మన డైటేనండి. మెయిన్ గా మనం ఏంటంటే డైటిక్ హ్యాబిట్స్ కరెక్ట్ గా ఫాలో కాకపోవడం. ఇప్పుడు ఏంటంటే చాలా స్టైల్ అయిపోయింది, ఎవరు చూసినా జంక్ ఫుడ్ ఎక్కువగా తినడం ఒకటి, మళ్ళీ పానీపూరీలు ఎక్కువగా తింటుంటారు, లేదా ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ లోనే ఆల్మోస్ట్ వాళ్ళు మొత్తం పొద్దు నుంచి రాత్రి వరకు తినే వాళ్ళు కూడా చాలా మంది ఉంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు మన లైఫ్ స్టైల్ అలా అయిపోయింది కాబట్టి. అలా ఉన్న వాళ్ళలో ఏంటంటే మీకు ఆన్ గోయింగ్ గా మనం ఫుడ్ అనేది మనం రెగ్యులర్ గా
కరెక్ట్గా మన డైట్కి మన నేచర్కి తగినట్టుగా మనం తీసుకోకపోవడం ఒకటి. మళ్ళీ ఏంటంటే చాలా మందిలో వాళ్ళ బాడీ తత్వాన్ని బట్టి కూడా కొంతమంది వాత ప్రకృతి అంటాం, పిత్త ప్రకృతి, కఫ ప్రకృతి అని మన ఆయుర్వేదంలో చెప్తుంటాం. కొంతమంది బాడీలో ఏంటంటే హీట్ అనేది నార్మల్గా కూడా ఓవర్గా జనరేట్ అవుతుంటుంది. అలాంటి వాళ్ళు ఇట్లాంటి ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళ డైజెస్టివ్ ఫైర్ అనేది ఆల్మోస్ట్ లేకుండా పోవడం వల్ల మళ్ళీ డైట్స్ అనేవి ఆ హీట్ని ఏదైతే ఉంటుందో అక్యుములేట్ చేస్తుంది. మెయిన్గా ఈ పైల్స్ కానీ ఫిషర్స్ కానీ ఫిస్ట్లా ఉన్న వాళ్ళు వచ్చి నాన్ వెజ్ ఐటమ్స్ అలాంటివన్నీ కూడా తినకుండా ఉండడం అనేది చాలా వరకు మంచిదండి. ఓకే డాక్టర్, పైల్స్ ఫిషో ఫిస్టులాలో మీరు కామన్గా ఏది ఎక్కువగా చూస్తూ ఉంటారు? మీకు చాలా మంది పేషెంట్స్ వస్తూ ఉంటారు కదా, ఏది ఎక్కువగా దేనితో ఎక్కువ సఫర్ అవుతూ ఉంటారు? నార్మల్ గా చూసుకున్నట్లయితే 3 ఈక్వల్ గానే వస్తున్నారండి ఈ మధ్యలో అయితే. ముందన్నా అయితే ఏంటంటే ఫిస్టుల కేసు చాలా తక్కువగా ఉండేది, ఎప్పుడో ఆన్ అండ్ ఆన్ ఎప్పుడో ఒకసారి చూసేవాళ్ళం. కానీ మనకి ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ మన డైటిక్ హ్యాబిట్స్ చేంజ్ అయిపోవడము, మన లైఫ్ సైకిల్లో చేంజెస్ రావడము, ఆల్మోస్ట్ అందరూ ఏంటంటే సాఫ్ట్వేర్ స్కిల్స్ లో ఉండడం వల్ల డెస్క్ జాబ్స్ ఎక్కువగా ఉంటారు. వాళ్ళు ఏంటంటే వాళ్ళ లైఫ్ సెడెంటరీగా ఉంటుంది, అంటే ఎక్కువగా ఫిజికల్ ఎగ్జర్షన్ కూడా ఉండదు. వాళ్ళు ఏదో ఆన్ టైమ్లీలో తినడం ఒకటి, జంక్ ఫుడ్ ఎక్కువగా తినడం ఒకటి, అలాంటి ఉన్న వాళ్ళలో ఏంటంటే ఆల్మోస్ట్ మనకి వీళ్ళకి పైల్స్ ప్రాబ్లంతోనే స్టార్ట్ అవుతుంది ఏదైనా కూడా. అది మనం సరిగ్గా చూసుకోకుండా వదిలేస్తే ఫిషర్స్ ఉంటుంది. ఆ ఫిషర్స్ అనేది ఏంటంటే ఆ ఫిషర్సే మెయిన్ గా మనకి ఫిస్ట్ లాగా ఫామ్ అవ్వడానికి మెయిన్ థింగ్ అనమాట. ఆ ఫిషర్స్ లో మనకి ఏమవుతుందంటే ఎప్పుడైతే ఆ మ్యూకోజల్ లేయర్స్ మనకి కట్ అవుతూ ఉంటుందో ఆ ఫీకల్ మ్యాటర్ అనేది అక్కడికి వెళ్ళి లాడ్జ్ అయిపోతుంది చాలా మందిలో ఆ క్రాక్స్ లో. ఆ క్రాక్స్ లో ఉండిపోవడం వల్ల మనకి ఏమవుతుందంటే అక్కడ ఇన్ఫెక్ట్ అయిపోయి ఆ ట్రాక్స్ లాగా ఫామ్ అయిపోయి మనకి బటక్స్ పైన ఓపెన్ అయిపోతుంది. అది ఫిస్ట్ లా కింద తీసుకుంటాం అప్పుడు మనం. ఓకే, అయితే ఈ విషయం చూసుకుంటే చాలా మందికి ప్రెగ్నెంట్ లేడీస్ కూడా పైల్స్, ముఖ్యంగా పైల్స్ ఎక్కువ అటాక్ అవుతూ ఉంటాయి, లైక్ ఓన్లీ ప్రెగ్నెన్సీ టైంలో వస్తూ ఉంటుంది. ఆఫ్టర్ డెలివరీ తగ్గే అవకాశం ఉంటుందా, లేదంటే అది అలా కంటిన్యూ అవుతుందంటారా? మనకి ప్రెగ్నెన్సీలో తీసుకున్నట్లయితే ఏంటంటే మనకి ఆల్మోస్ట్ ఆ చైల్డ్ బేరింగ్ వల్ల మనకి ప్రెషర్, అబ్డామినల్ పైన ప్రెషర్ పడడం వల్ల వాళ్ళకి ఏంటంటే కాన్స్టిపేషన్ ఒకటి ఉండడము అది ఉంటుందన్నమాట. దాంట్లో ఏంటంటే మనకి అది ఫర్ పీరియడ్ ఆఫ్ టైం మాత్రమే మనం తీసుకోవచ్చు. ప్రెగ్నెన్సీలో మనకి పైల్స్ వచ్చింది అంటే అంతవరకే మనం తీసుకొని తగ్గించుకోవచ్చండి. దాంతో ఏంటంటే మెయిన్ గా ఈ పైల్స్ కానీ ఫిషర్స్ కానీ ఫిస్టులా కానీ ఏదైనా కూడా మనం మెయింటైన్ చేసుకునే దాంట్లోనే ఉంటుంది మెయిన్ గా. ఫస్ట్ మీరు పైల్స్ వచ్చింది అనుకోండి, మీ డైటిక్ హ్యాబిట్స్ చేంజ్ చేసుకొని ఫైబర్ ఫుడ్ అనేది ఎక్కువగా మీరు కానీ ఇంప్లిమెంట్ చేసుకొని నార్మల్ గా కూడా ఉన్న వాళ్ళల్లో కూడా 3 to 4 liters ఆఫ్ వాటర్ డైలీ మీరు తీసుకున్నట్లయితే, లేదా ఈ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు గోరువెచ్చని నీళ్ళు కానీ కంప్లీట్గా మీరు కానీ తీసుకున్నట్లయితే ఏంటంటే మనకి డైజెషన్ ఫైర్ అనేది పెరుగుతుంది, వాళ్ళకి కాన్స్టిపేట్ కాకుండా ఉంటుంది. ఆ ప్రెగ్నెంట్ లేడీస్లో కూడా మనం ఏం చెప్తామంటే నార్మల్గా కూడా కొంచెం స్ట్రెస్ బాత్ చెప్తుంటాం. ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ అబ్డామినల్ ప్రెషర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఫర్దర్గా మెడికేషన్స్ అనేవి ఎక్కువగా ఇవ్వలేము. ఆ ప్లేసెస్లో ఏంటంటే మనకి ఆ ప్రెషర్ వల్ల మాత్రమే పైల్స్ అనేది ఫామ్ అవుతుంది. ఆఫ్టర్ చైల్డ్ బర్త్ అనేది ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. అది పెద్ద కన్సిడర్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉండదు. ఓకే డాక్టర్, అయితే పైల్స్ ఫిషో ఫిస్టులా ఈ మూడింట్లో కూడా పెయిన్ దేనిలో ఎక్కువగా ఉంటుంది, అండ్ తగ్గడానికి ఎక్కువ టైం ఏది తీసుకుంటే, అంటే ఏది ఇబ్బంది పెడుతూ ఉంటుంది ఎక్కువ రోజులు? మనకి ఏంటంటే ఇక్కడ 3 types ఆఫ్ పెయిన్స్ అనేది మనము ఎక్స్పీరియన్స్ చేస్తుంటాము. అదే మీరు ఇప్పుడు పైల్స్ తీసుకున్నట్లయితే ఆ డ్రాగింగ్ పెయిన్ ఉంటుంది, ఎప్పుడు కూడా మీకు యానోరెక్టల్ రీజియన్ దగ్గర ఎప్పుడు ఏదో పట్టి లాగుతున్నట్లు అనిపిస్తుంది. అదే మీరు ఫిషర్ తీసుకున్నట్లయితే ఏమవుతుందంటే ఎప్పుడు మంటగా ఉంటుంది. అక్కడ ఏంటంటే ఎప్పుడు చూసినా మీరు మోషన్కి వెళ్ళాలన్నా వెళ్ళేసి వచ్చినా కూడా కంటిన్యూస్గా ఆన్సెట్గా మీకు యానోరెక్టల్ రీజియన్ దగ్గర కొంచెం మంటగానే ఉంటుంటుంది. అదే మీరు ఫిస్టులా చూసుకున్నట్లయితే ఏదో ఒకటి డ్రాగ్ చేస్తున్నట్లు, లాగినట్లు ఆ ట్రాక్ నుంచి మనకి ఇట్లా లాగేసినట్లు అనిపిస్తుంటుంది అనమాట. ఈ డిఫరెన్షియేషన్లో కూడా మనం పెయిన్ ఇంటెన్సిటీస్ అనేవి కూడా చాలా వరకు వ్యారీ అవుతుంది. కానీ ఫిషర్స్లో మాత్రం మీకు కంటిన్యూస్గా పెయిన్స్ అనేది, అదే ఆ బర్నింగ్ సెన్సేషన్ అనేది మాత్రం మనం కంటిన్యూస్గా చూస్తుంటాం. ఓకే డాక్టర్, కాల్ తీసుకుందాం. వినోద్ గారు చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి చెప్పండి. డాక్టర్ ఉన్నారు, మాట్లాడండి. హలో, ఎస్ వినోద్ గారు చెప్పండి, డాక్టర్ ఉన్నారు. మేడం చెప్పండి సార్. అదే ఫైల్స్ బాగా ప్రాబ్లమ్స్ అవుతున్నాయి. ఓకే ఓకే, అదే దానివల్ల తగ్గుతలేదు, మళ్ళీ ఏంది ప్రాబ్లం ఏంటంటే అర్థమవుతలేదు. అంటే ఎప్పటి నుంచి ఉందండి మీకు ఈ ప్రాబ్లం? ఇది కనీసం అంటే 6 months నుంచి ఇది అవుతుంది. ఓకే, ఆయుర్వేదిక్ మందులు వాడినాము. ఓకే, ఆయుర్వేద మందులు చెట్ల రసాలు ఉంటాయి చూడ, అవి దాన్ని వాడుతున్నాం కానీ తగ్గలేదు. బ్లడ్ మాత్రం బాగా పోతుంది. ఓకే, అంటే మీరు ఆయుర్వేద చెట్ల రసాలు అంటున్నారండి, అంటే మీరు ఎక్కడ చూపించుకున్నారో ఏంటో. నార్మల్గా అయితే ఆయుర్వేదంలో మనం చూసుకున్నట్లయితే మీకు మెడిసిన్స్ రూపంలోనూ
టానిక్స్ రూపంలోను కొన్ని చూర్ణాల రూపంలోను మనం మెడిసిన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంటుంది. మీకు ఈ పైల్స్ వల్ల అయితే ఏంటంటే మినిమంగా మీకు ఆ ఇంటెన్సిటీ ఏంటో అది మీకు ఏ గ్రేడ్లో ఉందో కూడా చూసుకోవాల్సి అయితే ఉంటుంది. ఫస్ట్ అయితే మీరు బ్లీడ్ అవుతుంది అంటున్నారు కదా, ఫస్ట్ ఆ బ్లీడింగ్ తగ్గడానికి అయితే మనం ఫస్ట్ మెడిసిన్స్ అయితే ఇవ్వాలండి. ఎందుకంటే అనిమిక్ అయిపోతారు. దానివల్ల మీకు ఏంటంటే అదర్ ప్రాబ్లమ్స్ అనగా కూడా వస్తుంటుంది. ఎందుకంటే వీక్నెస్ అవ్వడం ఒకటి, అనిమిక్ ద్వారా ఏంటంటే కంటిన్యూస్గా మీకు బ్లడ్ లాస్ అవుతుంటే కూడా చాలా ప్రాబ్లంగా ఉంటుంది. ఓకే డాక్టర్, ఈ ప్రాబ్లమ్స్ ని నెగ్లెక్ట్ చేయడం వల్ల ఎలాంటి హెల్త్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి? లైక్ చాలా మంది ఫుడ్ ప్రాపర్ డైట్ ఫాలో అవ్వకుండా ఉంటారు, లేదంటే దాన్ని నెగ్లెక్ట్ చేయడము అండ్ డాక్టర్ని కన్సల్ట్ అవ్వకుండా రకరకాలు జరుగుతూ ఉంటాయి కదా, దీనివల్ల ఎలాంటి హెల్త్ ఇష్యూస్ వస్తాయి? మీకు పైల్స్లో తీసుకున్నట్లయితే ఏంటంటే మనకి ఆల్మోస్ట్ మీకు కంటిన్యూస్గా స్ట్రెయిన్ చేస్తుంటారు కాబట్టి అప్పుడప్పుడు బ్లీడ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంది. ఈ బ్లీడింగ్ వల్ల కూడా ఏంటంటే మీకు అనిమిక్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అక్కడ యానోరెక్టల్ రీజియన్ దగ్గర కూడా ఫర్దర్గా కూడా మనకు కొంచెం ఏంటంటే ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటుంది. మీరు ఫిషర్స్ తీసుకున్నట్లయితే ఆల్మోస్ట్ మనకి ఈ ఫిస్ట్లా ఫామ్ అవ్వడానికి కారణం కూడా ఒకటి ఫిషర్ కింద కూడా మనం తీసుకోవచ్చు. ఎందుకంటే ఆ మ్యూకోజల్ లేయర్లో మనకి ఎప్పుడైతే ఆ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఉంటుందో అది ట్రాక్స్ లాగా ఫామ్ అయిపోతుంది కాబట్టి అది ఫిస్ట్ లాగా కూడా మనం తీసుకుంటున్నాం. కాబట్టి ఏంటంటే మనము ప్రిలిమినరీ స్టేజెస్లోనే ఎప్పుడైతే మనకి పైల్స్ వస్తుంది అన్నప్పుడే ఏ ప్రాబ్లం అయినా, ఈవెన్ మీకు పైల్స్ వచ్చినా, ఫిజియర్స్ వచ్చినా, ఫిస్టులా వచ్చినా, ఏది వచ్చినా కూడా మీరు ప్రిలిమినరీగానే వెళ్ళి డాక్టర్ని కానీ కన్సల్ట్ అయితే మీకు అది ఫర్దర్ స్టేజెస్లోకి వెళ్లకుండా ఈజీగా ట్రీట్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఓకే డాక్టర్, కాల్ తీసుకుందాం. బాలకృష్ణ గారు చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? మేడం, అది నాకు పైల్స్ గత సంవత్సరం నుండి ఉంది. సంవత్సరంన్నర అయింది. ఓకే, కానీ సంవత్సరంన్నర నుండి ఉంది మేడం. ఓకే, అయితే ఈ ఎప్పుడు మనం దీంట్లో బాత్రూమ్ లో పోయినా ప్రెషర్ తోటే వెళ్ళాల్సి వస్తుంది. అంటే ఏంటి సార్, అంటే మీరు నడవలేకపోతున్నారా? లేలే, పైల్స్. ఓకే, పైల్స్ అంటే వస్తున్నప్పుడు మనం పోతాం, మోషన్స్ పోతాం కదా. అవును, మోషన్స్ పోయినప్పుడు కరెక్ట్ గా మనకు రావట్లేదు. ఓకే ఓకే. అప్పుడు ఏంటంటేనండి మీరు డైటిక్ హ్యాబిట్స్ కూడా కొంచెం ఫాలో అవ్వాల్సి వస్తుంది. మీకు ఎప్పుడైతే పైల్స్ ఉంటుందో మీరు ఫైబర్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం ఒకటి, మళ్ళీ గోరువెచ్చని నీళ్ళు ఎక్కువగా తాగడం ఒకటి, మళ్ళీ స్పైసీ ఫుడ్ అండి ఏదైతే వేపుళ్ళు ఉంటుందో మళ్ళీ మసాలాలు కానీ బిర్యానీలు కానీ అలాంటివి ఏమి తినకుండా కొంచెం సాదుగా అంటే ఏంటంటే కొంచెం సెమీ సాలిడ్గా కొంచెం జావలు తాగడం కానీ అలాంటివి కానీ మీరు ఇంప్లిమెంట్ చేసుకున్నట్లయితే మీ మోషన్ అనేది చాలా వరకు ఫ్రీ అయ్యి కొంచెం లూజన్గా కూడా వస్తుందన్నమాట. ఓకే డాక్టర్, ఈ పైల్స్, ఫిజియో, ఫిస్టులా ఈ ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్ ఉందా? ఎలాంటి ట్రీట్మెంట్ ఉంది? చాలా మంది ఈ పైల్స్ లేదంటే వీటన్నింటికి ఆపరేషన్ కి వెళ్ళొస్తుంటారు, మళ్ళీ రికరెన్స్ ఉంటుంది వాళ్ళకి. మొత్తానికి టోటల్ గా దీనికి సొల్యూషన్ ఉంది అంటారా? ఉందండి, కంపల్సరీ. ఆయుర్వేదంలో ఏంటంటే మనకి క్షారసూత్రాన్ని అద్భుతమైన వరంలాగా మనం తీసుకోవచ్చు. ఎందుకంటే ఇది ఎటువంటి సర్జరీ లేకుండా మనము ఓ పేషెంట్ని ఈజీగా ట్రీట్ చేయొచ్చు. కానీ అకార్డింగ్ టు ది వాళ్ళకి క్రానిసిటీ ఎంతవరకు ఉంది. ఇప్పుడు ఫిస్టులా తీసుకున్నట్లయితే మనం క్షారసూత్ర అనేది మెయిన్గా మనం ఇంప్లిమెంట్ చేస్తున్నాము. ఆల్మోస్ట్ దీంట్లో అయితే 99% అక్యురసీ అనేది కంపల్సరీ ఉంది, మనకి తగ్గుతుంది కూడా. ఇలా మనం క్షారసూత్ర తీసుకున్నట్లయితే మనకి పైల్స్లో వచ్చి చాలా మందికి ఆ పైల్ మాసెస్ వచ్చి మనకి యానోరెక్టల్ రీజన్ దగ్గర ఉంటుంది కదా, అప్పుడు ఏమవుతుందంటే కొంతమందిలో అది అబ్స్ట్రక్ట్ చేస్తుంటుంది అనమాట. మనకి ఏదైతే ఫీకల్ మ్యాటర్ మనం వెళ్తుంటామో ఆ అబ్స్ట్రక్షన్ వల్ల కూడా మనము వాళ్ళు పాస్ చేయకపోవడం, స్టూల్స్ పాస్ చేయకపోవడం, మళ్ళీ పెయిన్ అనేది ఫీల్ అవ్వడం అనేది జరుగుతుంటుంది. అలాంటి చోట కూడా మనం ఏంటంటే ఈ క్షారసూత్ర ద్వారా ఆ పైల్ మాస్ అనేది మనం తీసేయడం అనేది జరుగుతుంది. అదే మీరు ఫిస్టులా తీసుకున్నట్లయితే వాళ్ళ ట్రాక్స్ని బట్టి సింపులా లేదా కాంపౌండ్ అని కూడా మనము దాన్ని రూల్ అవుట్ చేసుకొని దాని తగ్గట్టుగా మనము ఆ క్షారసూత్రం అనేది వేస్తాం. ఓకే డాక్టర్, అయితే క్షారసూత్రం అనేది ఎన్ని రోజులు చేస్తారు? అంటే అకార్డింగ్ టు ది మనం ఫిస్టులా తీసుకున్నట్లయితేనండి కొంతమందిలో అయితే సింపుల్ ట్రాక్స్ ఉంటుంది. అంటే ఏంటంటే చిన్నగా ఓపెనింగ్, ఒకే ఓపెనింగ్ ఉంటుంది, బ్లైండ్ ఎండ్ అనేది లేకుండా. మళ్ళీ ఇదే కాంపౌండ్లో తీసుకున్నట్లయితే ఏంటంటే మల్టిపుల్ ట్రాక్స్ ఉంటుంది. నార్మల్గా ఈ క్షారసూత్రం మనం తీసుకున్నట్లయితే మీకు వీక్కి ఒక 2 to 3 సెంటీమీటర్స్ అనేది అది కట్ చేస్తూ వస్తుంది అకార్డింగ్ టు ది వాళ్ళకి వేసే థ్రెడ్ బట్టి. దాని ప్రకారం ఏంటంటే ప్రతి వీక్ మనం థ్రెడ్ చేంజ్ చేసే ప్రొసీజర్ ఒకటి ఉంటుంది మనకి. అలా కంటిన్యూస్గా ఆ ట్రాక్స్ని బట్టి మనకి అది ఎన్ని రోజులు పడుతుందని చూసుకోవాల్సి వస్తుందండి. ఓకే, అయితే డాక్టర్ ఈ ఫిస్టులా ప్రాబ్లం వచ్చినప్పుడు మీరు క్షారసూత్ర చేసిన తర్వాత మళ్ళీ వచ్చే అవకాశం ఎంతవరకు ఉంటుందంట? ఆల్మోస్ట్ అయితే ఉండదండి. ఎందుకంటే కొంతమంది కొన్ని రెక్టల్ క్యాన్సర్స్ లాగా కానీ మళ్ళీ లేదా ఇంటెస్టైనల్ క్యాన్సర్స్ లాగా ఉన్న వాళ్ళలో మాత్రమే మనం ఎక్కడన్నా ఒక చోట రికరెన్స్ అనేది చూస్తుంటాము. అదే నార్మల్ హెల్దీ పీపుల్లో చూసుకున్నట్లయితే మనకి రికరెన్సీ అనేది ఉండదండి. అంటే అన్ని మనం ట్రాక్స్ అన్ని క్లియర్ చేసిన తర్వాత మళ్ళీ అది రీఫార్మ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉండదు. ఓకే డాక్టర్, ఈ క్షారసూత్ర అయిపోయిన తర్వాత మీరు ట్రీట్మెంట్ చేసిన తర్వాత ఎలాంటి జాగ్రత్తలు చెప్తారు వాళ్ళకి?
క్షారసూత్ర ఏంటంటే నార్మల్గా కూడా మనము చేసిన తర్వాత వాళ్ళకి ఏంటంటే కొంచెం అనీజీగా ఫీల్ అవుతుంటారు పేషెంట్ స్టార్టింగ్లో. ఎందుకంటే యానోరెక్టల్ రీజన్ దగ్గర ఆ థ్రెడ్ కొంచెం లోపలికి పంపించడము మళ్ళీ తీసి బయటికి వేయడం అనేవన్నీ ఉంటుంది కాబట్టి ఆ ప్రక్రియలో కొంచెం వాళ్ళు ఏంటంటే టెన్స్గా ఫీల్ అవ్వడం ఒకటి ఉంటుంది. దానిలో ఏంటంటే మెయిన్గా మనము ఎక్కువ హెవీ వెయిట్ లిఫ్ట్స్ చేయకపోవడము, మళ్ళీ కంటిన్యూస్గా జర్నీస్ చేయొద్దని చెప్తుంటాము. అలానే డైటిక్ హ్యాబిట్స్లో కూడా స్పైసీ ఫుడ్ లేకుండా ఎక్కువ ఫైబర్ ఫుడ్, లిక్విడ్ డైట్ తీసుకోమని చెప్తుంటాం అనమాట. ఇలా చేసినట్లయితే వాళ్ళకి స్టూల్ పాస్ చేసేటప్పుడు కూడా వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఉంటుంది. డాక్టర్, ఈ పైల్స్ ఫిషో ఫిస్టులా ఇవి కూడా హెరిడిటరీ ఉంటాయంటారా? ఆల్మోస్ట్ అయితే ఉండదండి, ఎందుకంటే పైల్స్ అనేది మన జీవన విధానం బట్టి వచ్చే డిసీజ్ అనమాట. ఇదేంటంటే మెయిన్ గా మనం తెచ్చుకునే రోగం అనే చెప్పుకోవచ్చు ఒక మాటలో చెప్పాలంటే. ఎందుకంటే మన డైటిక్ హ్యాబిట్స్ మనం ఫాలో కాకుండా కరెక్ట్ గా టైం కి పడుకోకపోవడం ఒకటి కూడా కాజ్ లాగా కూడా తీసుకోవచ్చు. ఎందుకంటే మన సైకిల్ కి మన విరుద్ధంగా ఎప్పుడైతే వెళ్తుంటామో ఆ డైటిక్ హ్యాబిట్స్ అంటే ఆల్మోస్ట్ మనకి వాచ్ క్లాక్ లాంటిదేనండి. ఇప్పుడు టైం అవ్వగానే ఆల్మోస్ట్ అందరు కరెక్ట్ గా ఎవరైనా ఒక్కరు కూడా తినట్లేదు ఈ జనరేషన్ లో ఉన్న వాళ్ళు. ఇప్పుడు లంచ్ వచ్చి మీరు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అంటే వాళ్ళు లంచ్ తెప్పుడు బ్రేక్ఫాస్ట్ చేస్తున్నారు. ఇలా టైం డిఫరెన్సెస్ చేంజెస్ వల్లను మళ్ళీ వెదర్లోను మళ్ళీ ఏంటంటే మనకి చాలా కాజెస్ వల్ల కూడా ఏంటంటే మన బాడీ కూడా చాలా వరకు అది డిగ్రేడ్ అయిపోతుంది. అంటే కరెక్ట్ స్టేజెస్ లో మనం పని చేయట్లేదు. అలా ఉన్నప్పుడు ఏంటంటే మనము కంపల్సరీ కొంచెం అన్నా మనం ఎకో సిస్టమ్ కి తగ్గట్టుగా మనం వెళ్తున్నప్పుడు మన బాడీలో చేంజెస్ కానీ ఇంకా హెల్దియర్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది తప్ప మనము ఆపోజిట్ గా వెళ్ళినప్పుడు మాత్రం ఇట్లాంటి ప్రాబ్లమ్సే వస్తాయి. ఓకే డాక్టర్, ఇప్పుడు మీరు అన్నట్టుగా చూసుకుంటే చాలా వరకు సెడెంటరీ లైఫ్ స్టైల్ ఎక్కువగా అలవాటు అయిపోయింది. లైక్ వర్క్ ఫ్రమ్ హోమ్స్ ఎప్పటి నుంచి స్టార్ట్ అయిపోయాయో అప్పటి నుంచి కూడా సెడెంటరీ లైఫ్ స్టైల్ అలవాటు అయిపోయింది. అండ్ ఇంకొకటి ఏంటంటే స్ట్రెస్ ఎక్కువగా తీసుకుంటున్నారు. దీని వల్ల కూడా ఇది కూడా దీనికి ఒక కారణం అవుతుంది అంటారా? ఖచ్చితంగా అండి, ఎందుకంటే సెడెంటరీ లైఫ్ లో మీకు ఏమవుతుందంటే పర్టికులర్ ప్లేస్ నుంచి మీరు డెస్క్ జాబ్స్ అయినా ఓన్లీ వర్క్ ఫ్రమ్ హోమ్ అయినా ఒకే ప్లేస్ లో అవర్స్ టుగెదర్ మీరు ఉంటుంటారు తప్ప మినిమం ఒక 1 hour లో అట్లీస్ట్ 5 minutes కూడా మీరు వెళ్ళి బ్రిస్క్ వాక్ లాగా కూడా చేయరు చాలా మంది. అలా వాళ్ళలో ఏమవుతుందంటే మనకి డైజెషన్ అనేది తగ్గిపోతుంది. అంటే మీకు యాక్టివిటీయే లేనప్పుడు మీకు అబ్జార్ప్షన్ ఎక్కడి నుంచి వస్తుంది, డైజెషన్ నుంచి రావడం కూడా చాలా తక్కువ ఉంటుంది. అంటే మీరు ఏదైతే తింటున్నారో అది ఎనర్జీగా ఫామ్ కాకుండా ఫ్యాట్ గా ఫామ్ అయిపోతుంది. దాంతో పాటు మీకు ఇంకా చూసుకున్నట్లయితే మీకు కంటిన్యూస్ గా ఒకే ప్లేస్ లో ఉండిపోవడం వల్ల కూడా ఒబేస్ కూడా అయిపోతున్నారు ఇప్పుడు చాలా మంది. ఆ ఒబేసిటీ వల్ల కూడా మనకి ఇది పైల్స్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటుంది. ఎందుకంటే ఒబేస్ పీపుల్లో ఏంటంటే డైజెషన్ తగ్గిపోతుంది, వాళ్ళు అందుకే ఒబేసిటీగా కూడా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు తినే డైట్ ఏదైతే ఉంటుందో వాళ్ళకి ఆ మెటబాలిజం అనేది తగ్గిపోయి వాళ్ళకి ఫ్యాట్ లాగా ఫామ్ అయిపోతుంది. కాబట్టి ఆ డైజెషన్ అనేది ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. ఆ డైజెషన్ అనేది మనం పెంచుకోవాలి తప్ప తగ్గించుకోకూడదు. ఎవరైనా కూడా మనం ఒక హెల్దీ పీపుల్గా ఉండాలి అంటే మన డైజెస్టివ్ ఫైర్ పైన డిపెండ్ అయి ఉంటుంది. ఓకే డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. కరుణ గారు చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? కరుణ గారు, డాక్టర్ ఉన్నారు, మాట్లాడండి. ఎస్, కొంచెం లౌడ్ గా మాట్లాడండి. ఎస్, చెప్పండి. మేడం నమస్తే అండి. నమస్కారం అండి, చెప్పండి, ప్రాబ్లం చెప్పండి, డాక్టర్ ఉన్నారు. మేడం మాకు మా మిసెస్ మేడం కరుణ. ఓకే, అయితే దాదాపు 15 years నుంచి ఉంది మేడం ఈ ప్రాబ్లం పైల్స్ ప్రాబ్లమా అండి? చెప్పండి. అయితే ఇది మధ్య మధ్యలో కొంచెం తగ్గినట్టు ఉంటది మేడం, మళ్ళీ పెరుగుతూ ఉంటది. ఓకే, అంటే కొమ్ముల్లాగా వస్తున్నాయి మేడం. అంటే ట్రీట్మెంట్ ఎట్లా తీసుకుంటే బాగుంటుంది? ఓకే ఓకే, అలా ఉన్నప్పుడు ఏంటంటే అండి మీకు ఇప్పటికే 15 years అంటున్నారు కదా, అలా అన్ని రోజులు ఉండకూడదండి. మీకు ఏంటంటే మీ డైటిక్ హ్యాబిట్స్ కొంచెం చేంజ్ చేసుకొని మీ దగ్గర డాక్టర్ని కానీ కన్సల్ట్ అయినట్లయితే వాళ్ళు కరెక్ట్గా కొంచెం ఏంటంటే ఇంటర్నల్ ఎగ్జామినేషన్ చూసి కూడా మీరు ఏ స్టేజ్లో మీకు ఆ పైల్స్ ఉందో లేకపోతే ఫిజర్ ఉందో కూడా డిఫరెన్షియేట్ చేసి చెప్తారు. మా బ్రాంచెస్ వచ్చి మీ దగ్గరలో ఏదైనా ఉన్నా కూడా మాది వచ్చి వైజాగ్, విజయవాడ, కర్నూలు, రాజమండ్రి, ఇంకా మీరు తీసుకున్నట్టే దీనిలో ఖమ్మము, మహబూబ్ నగర్, అలా మాకు హైదరాబాద్లోనే 3 branches ఉన్నాయి. అలా మీ దగ్గరలో మా మెడినైన్ బ్రాంచెస్ ఏదైతే ఉందో దాన్ని కన్సల్ట్ అవ్వండి. అప్పుడు మీకు కరెక్ట్గా మీకు ఎగ్జామిన్ చేసి ఇంటర్నల్ ఎగ్జామినేషన్ చేసిన తర్వాత మేము మీకు ఎటువంటివి ఇవ్వాలో మేము డిసైడ్ చేస్తాం. డాక్టర్, ఈ ప్రాబ్లమ్స్ కి మెయిన్లీ లైఫ్ స్టైల్ మెయింటెనెన్స్ అండ్ డైటే అని అంటూ ఉన్నారు కదా, అదే ఎలాంటి లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయాలి, ఎలాంటి డైట్ ఫాలో అవ్వాలి అండ్ ఎలాంటి ఫుడ్ ని రిస్ట్రిక్ట్ చేయాల్సి ఉంటుంది? మనం డైటిక్ హ్యాబిట్స్ అంటే ఏం లేదండి, నార్మల్గా మనం మార్నింగ్ లేచినప్పటి నుంచి కూడా ఏంటంటే కొంచెం మన ఫిజికల్ యాక్టివిటీ అనేది మనం పెంచుకోవాలి. అట్లీస్ట్ మనం 1 hour
ఇన్ ద మార్నింగ్ అండ్ ది ఈవినింగ్ అట్లీస్ట్ మీరు కొంచెం వాక్ చేయడము లేకపోతే ఫిజికల్గా కొంచెం మన బాడీని కొంచెం కదిలించే ప్రక్రియలో ఉంటే ఏంటంటే మనకి మెటబాలిక్ రేట్ అనేది పెరుగుతూ ఉంటుంది. అలానే ఇంకా డైట్కి తీసుకున్నట్లయితే ఏంటంటే ఫ్రెష్ ఫుడ్ ఏదైనా ఈ పైల్సే కాదు, ఫిషెస్ కాదు, ఫిష్లా కాదు, ఈ మూడిట్లోనూ మనం ఎప్పుడు తిన్నా కూడా కొంచెం వేడివేడిగాను ఫ్రెష్గా ప్రిపేర్ చేసిన ఫుడ్స్ మాత్రమే తినాలి. దట్టు ఇంకా క్యాండ్ ఫుడ్స్ కానీ స్పైసీ ఫుడ్స్ కానీ ఎక్కువగా మీకు ఫ్రైస్ అలాంటివన్నీ కూడా మీరు రిస్ట్రిక్ట్ చేసుకోవాల్సింది కంపల్సరీగా. మళ్ళీ నాన్ వెజ్, మెయిన్గా నాన్ వెజ్లో వచ్చి చికెన్ అండి. చికెన్ అనేది మీరు అసలు కంపల్సరీ మొత్తానికి తినకూడదు. ఈ ప్రాబ్లం ఎంతవరకు అయితే మనకు ఉంటుందో మొత్తం తగ్గేంత వరకు తీసుకోకూడదు అనమాట. అలా తీసుకున్నట్లయితే ఏంటంటే వెంటనే మీకు బ్లీడ్ అవ్వడం అనేది స్టార్ట్ అవుతుంది. మామూలుగా అయితే నాన్ వెజ్లో చికెన్ తీసుకున్నట్లయితే మీరు మన బాడీ కన్నా ఆ హీట్ అనేది ఎక్కువగా ఉంటుంది చికెన్లో. కాబట్టి మనకు అది వెంటనే మీరు కన్జ్యూమ్ చేసిన వెంటనే మీకేంటంటే అక్కడ మన టెంపరేచర్ అనేది మనకి మారిపోతుంది. దానివల్ల మీకు అది తినగానే త్వరగా అరగకపోవడం ఒకటి, మళ్ళీ ఏంటంటే బ్లీడ్ అయ్యే ఛాన్సెస్ అనేది చాలా వరకు చూస్తుంటాం. ఓకే డాక్టర్, అయితే ఇప్పుడు మీరు అన్నట్టుగా చూసుకుంటే చాలా మంది ప్రాబ్లం ఉంటుంది, అది వాళ్ళకి కూడా తెలుస్తుంది, బట్ ఒక్కసారే కదా 2 సార్లే కదా అని చెప్పేసి లేదంటే జంక్ ఫుడ్ కానీ లేదంటే ఇప్పుడు మీరు అన్నట్టుగా నాన్ వెజ్ కానీ ఇలా తినడం జరుగుతుంటుంది, మళ్ళీ సఫర్ అవుతూ ఉంటారు. ఇలా రెగ్యులర్గా చేయటం వల్ల ఫర్దర్గా ఏమన్నా హెల్త్ ఇష్యూస్ వస్తాయి అని అంటారా? కంపల్సరీ అండి. ఎందుకంటే ఇది మనము ఈ పైల్స్ అనేది ఏంటంటే మినిమల్గా ఇది 4 గ్రేడ్స్లో చూస్తాం మనం. ఫస్ట్లో ఏమవుతుందంటే ఫస్ట్ గ్రేడ్లో ఫస్ట్ 1 or 2 గ్రేడ్స్లో ఫస్ట్ మనకి ఎప్పుడైతే మనకి కంటిన్యూస్గా కాన్స్టిపేట్ ఉంటున్నామో అలా మీకు మంత్స్ టుగెదర్ మీరు అలానే చేస్తున్నారు. కాన్స్టిపేషన్ వస్తుంది, మధ్యలో తగ్గిపోతుంది, సరేలే మనకి ఏం లేదని చాలా మంది అనుకుంటుంటారు. ఇలానే స్ట్రీనర్స్గా వెళ్తూ ఉంటారు మోషన్కి కూడా. అప్పుడు ఏమవుతుందంటే మనకి లోపల కూడా యానోరెక్టల్ రీజన్ దగ్గర మనకి హెమరాయిడల్ మాసెస్ అనేవి ఒక పెక్టిన్ లైన్ దగ్గర ఉంటుంది మనకి ఆల్మోస్ట్. అదేంటంటే మనకి అక్కడ ఉండిపోవడం వల్ల కంటిన్యూస్గా మీరు ఎప్పుడైతే ప్రెషరైజ్ చేస్తూ ఉంటారో అక్కడ ఏమవుతుందంటే మనకి ఆ మజిల్స్ అనేది దాని స్ట్రెంగ్త్ కోల్పోతుంది కంటిన్యూస్గా. దాని వల్లనే మీకు ఆ పైల్ మాస్ అనేది మనకి యానోరెక్టల్ రీజన్ దగ్గర మనకు కనబడడానికి కారణం కూడా. అలా కంటిన్యూస్గా చేస్తున్నప్పుడు ఈ 1-2 గ్రేడ్స్ ఉన్న వాళ్ళు ఏమవుతుందంటే కొన్నిసార్లు వస్తుంది బయటికి వచ్చి అదే వెళ్ళిపోవడం అనేది స్టార్ట్ అవుతుంది ఫస్ట్ ఇనీషియల్ స్టేజెస్లో. అండ్ 3 and 4 స్టేజెస్ తీసుకున్నట్లయితే మీరు ఆ బ్లీడ్ అవ్వడం ఒకటి, మళ్ళీ కంటిన్యూస్గా మీకు ఏదైతే ఆ పైల్ మాస్ ఉందో అది ఆ బయటికి వచ్చి ఉండిపోవడం అనేది ఉంటుంది, ఇంకా లోపలికి వెళ్ళకపోవడం అనేది జరుగుతుంది. అప్పుడు ఏంటంటే మీకు ఆ ఎక్స్టర్నల్ పైల్స్ అనేది మనం చూస్తుంటాం. ఓకే డాక్టర్, అయితే క్షారసూత్ర దీనికైతే క్షారసూత్ర చేస్తాను అని అంటూ ఉన్నారు కదా, అయితే ఇనిషియల్ స్టేజ్లోనే వెంటనే వచ్చి మిమ్మల్ని కన్సల్ట్ అయితే వెంటనే దానికి కూడా క్షారసూత్ర చేస్తారా, లేదనంటే ఆ స్టేజ్ని బట్టి దాన్ని చేస్తారా? మనం స్టేజ్ని బట్టే చేస్తామండి. ఇనీషియల్గా క్షారసూత్ర మనం పక్కాగా చేస్తాము అంటే ఫిస్టులాలో వచ్చి మనం కంపల్సరీ క్షారసూత్ర అయితే చేస్తాము. అదే మీరు పైల్స్ తీసుకున్నట్లయితే అన్లెస్ మనకి ఆ పైల్ మాస్ ఎప్పుడైతే మనకి అబ్స్ట్రక్ట్ చేయకుండా ఉంటుందో అంతవరకు అయితే మనం ఏం చేయము. ఇన్ కేస్ అది ఇన్ఫ్లమేట్ అయ్యి మళ్ళీ బ్లీడ్ అవుతుంది, మళ్ళీ ఇంకో పైల్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అన్నప్పుడు మాత్రమే మనకి ఆ పైల్ మాస్కి మనం క్షారసూత్రం అనేది లైగేట్ చేస్తామండి. అలా చేయడం వల్ల ఏంటంటే ఆ మాస్ ఏదైతే మీకు బయటికి తగులుతుందో అది మొత్తం పడిపోవడం స్టార్ట్ అవుతుంది. ఓకే డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. శ్రీనివాస్ గారు చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? మేడం ఇక్కడ గత ఒక 1 month నుండి యానస్ చుట్టూ ఇట్లా ఫ్లెక్స్ లాగా బయటకు వస్తుంది మేడం. ఓకే ఓకే, యానస్ చుట్టూ ఇట్లా 2-3 ఇట్లా ప్యాచెస్ లాగా కనిపిస్తుంది. ఓకే, అది ఏంటి మేడం, వాళ్ళ ప్రాబ్లం ఏంటి? అంటే మంట పుడుతుందా అండి మీకు? ప్యాచెస్ లాగా వస్తుందా లేకపోతే చిన్న మాంసం ఏదైనా మీకు తగులుతుందా? మాంసం లాగా తగులుతుంది మేడం. తగులుతుంది అంటే అది మీకు పైల్స్ అండి, పైల్స్ ఉంటుంది. దాని ద్వారా మీకు ఏంటంటే ఎప్పుడు కూడా కొంచెం నొప్పి రావడం జరుగుతుందా మీకు మోషన్ వచ్చినప్పుడు? నొప్పి హలో, అలాంటి ఏం లేదు మేడం, ఇట్లా బయట నుండి వస్తుంది పైల్స్, లోపటి నుంచి కాదు. ఓకే, బయటే ఉండిపోయింది మీకు? అవును మేడం. అంటే మీరు చాలా రోజుల నుంచి కాన్స్టిపేటెడ్ గా ఉంది, మీరు అలా పట్టించుకోకుండా వదిలేస్తే అలా ఉంటుందండి. మీకు ఎప్పుడైతే డైజెషన్ కరెక్ట్గా ఉండదో, మీరు ఎప్పుడైతే ముక్కి వెళ్లాల్సి వస్తుందో అలా వెళ్ళిన వాళ్ళలో ఏమవుతుందంటే మీకు యానోరెక్టల్ రీజన్ దగ్గర పైల్ మాసెస్ అనేవి అలా ఉండిపోవడం అనేది జరుగుతుంది. అలానే మీరు ఎప్పుడైతే మీరు సరిగ్గా డైట్ తీసుకోకుండా ఇంకా కొంచెం మళ్ళీ కాన్స్టిపేట్ అయ్యి అలానే మీరు చేస్తున్నట్లయితే నెక్స్ట్ ఇంకా బ్లడ్ కూడా పడడం స్టార్ట్ అవుతుందండి. ఇలా ఉన్నప్పుడు ఏంటంటే మీరు దగ్గరలో ఉన్న డాక్టర్ని అయితే కంపల్సరీ కన్సల్ట్ అవ్వాల్సిన అవసరం అయితే ఉంటుందండి. ఎందుకంటే అవి ఇన్ఫ్లమేట్ అయింది అనుకోండి మళ్ళీ ఇన్ఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ కూడా వస్తుంటుంది.
ఓకే డాక్టర్, మీ ఎక్స్పీరియన్స్ లో చూసుకుంటే ఈ యానరెక్టల్ ప్రాబ్లమ్స్ ఇంతకు ముందుతో పోల్చుకుంటే ఇప్పుడు ఎంత కామన్ గా చూస్తూ ఉన్నారు అండ్ ఎవరిలో ఎక్కువగా చూస్తూ ఉన్నారు? ఇప్పుడు అసలు అలా తీసుకోవాల్సిన అవసరం కూడా లేదండి, అందరిలోనూ చూస్తున్నాం. చిన్న పిల్లల నుంచి వర్కింగ్ లేడీసే కాదు, హోమ్ మేకర్స్ అనే కాదు, అందరిలోనూ చూస్తున్నాం అనమాట ఈ ప్రాబ్లమ్స్. మెయిన్ గా తీసుకున్నట్లయితే ఇప్పుడు సాఫ్ట్వేర్ వాళ్ళు కానీ, సెడెంటరీగా ఉండే వాళ్ళు కానీ, ఆల్మోస్ట్ ఏంటంటే డెస్క్ జాబ్ చేసే వాళ్ళలో ఆల్మోస్ట్ చూస్తున్నాం అనమాట. ముందు అంత లేదు, బట్ ఇప్పుడు చూసుకుంటుంటే మన డైటిక్ హ్యాబిట్స్ వల్ల కానీ, మన సైకిల్స్ వల్ల కానీ ఇదైతే ప్రోన్ గా మనం చూస్తూనే ఉన్నాం చాలా వాటిలో. ఓకే డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. శ్రీనివాస్ గారు చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? మేడం నమస్తే మేడం. నమస్కారం అండి, చెప్పండి. మేడం మా వైఫ్ కి హలో చెప్పండి. ఎస్ సార్, టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడండి. తగ్గించు యా, ఇప్పుడు చెప్పండి ప్రాబ్లం. కొంచెం ఇది ఫైల్స్ కొద్దిగా బయటకు వచ్చి ఉన్నాయి మేడం. ఓకే, అది చాలా ప్రాబ్లం అవుతుంది మేడం, ఒక 1 week 10 days నుంచి. అంటే రీసెంట్ గానే వచ్చిందా అండి పైల్స్ మీకు? మేడం మీ వైఫ్ కి పైల్స్ రీసెంట్ గానే వచ్చిందా? అవును మేడం. ఓకే, ఏమవుతుంది? అదే బయటకు వచ్చినాయి మేడం. బయటికి వచ్చాయి అంటే మంట గానీ నొప్పి గానీ ఉంటుందా? కొద్దిగా పెయిన్ అవుతుంది మేడం, మోషన్కి వెళ్ళినప్పుడు చాలా పెయిన్ అవుతుంది. ఓకే, అదేనండి. ఇలా ఉన్నప్పుడు ఏంటంటే మనము ఇంటర్నల్ మెడికేషన్స్ తో పాటు కొంచెం స్టిచ్ బాత్ అనేది కూడా మేము చెప్తుంటామండి చాలా మందికి. స్టిచ్ బాత్ చేసినట్లయితే మీకు ఏదైతే నొప్పి ఉంటుందో అది చాలా వరకు తగ్గడం అనేది స్టార్ట్ అవుతుంటుంది. అలానే ఇంటర్నల్ మెడికేషన్స్తో ఏంటంటే మనం ఏదైతే ఫుడ్ తీసుకుంటున్నామో అది అసిమిలేట్ అయ్యి మీకు సాఫ్ట్గా ఫామ్ అయ్యేటట్టు కూడా మన మెడిసిన్స్ అనేవి చేస్తుంది అనమాట. అప్పుడు ఏంటంటే మీరు మోషన్కి వెళ్ళేటప్పుడు అంత స్ట్రీనర్స్గా వెళ్ళాల్సిన అవసరం ఉండదు, నార్మల్గా మోషన్ అయిపోవడం అనేది జరుగుతుంది. ఓకే డాక్టర్, అయితే ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ కి పైల్స్ ఆర్ ఎల్స్ యానరెక్టల్ ప్రాబ్లమ్స్ కి అసలు సంబంధం ఏంటి? కంపల్సరీ అండి, ఎందుకంటే మనకి గ్యాస్ట్రైటిస్ కానీ మనకి పెరిగినట్లయితే మనకేంటంటే చాలా ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. మామూలు గ్యాస్ట్రైటిస్ ఎందుకు ఫామ్ అవుతుంది? మనం అన్టైమ్లీ ఫుడ్ తీసుకోవడం వల్లనో, మళ్ళీ లేకపోతే ఎక్కువగా స్పైసీ ఫుడ్ తీసుకోవడం వలనో, లేదా ఎసిడిక్ నేచర్ ఉన్న ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవడం వలనో, లేక ఆల్కహాల్ ఎక్కువ కన్సంప్షన్ చేసినా కూడా మనకేంటంటే మన pH వాల్యూస్ అనేది మన స్టమక్లో మారిపోతూ ఉంటుంది. అలానే ఏంటంటే నార్మల్గా చూసుకున్నట్లయితే మనం గ్యాస్ట్రిక్ జ్యూసెస్ అనేది దాని పని చేసుకుంటూ వెళ్తుంది. నార్మల్ మన సైకిల్లో రోజు మనం 10 o'clockకి తింటున్నాం అనుకోండి, మీరు తిన్నా తినకపోయినా మీ గ్యాస్ట్రిక్ జ్యూస్ అనేది 10 o'clockకి రిలీజ్ అయిపోతుంది. అలా ఉన్న వాళ్ళల్లో ఏంటంటే టైమ్లీగా ఫుడ్ తీసుకోని వాళ్ళల్లో ఈ ప్రాబ్లం అనేది ఎక్కువగా అయిపోతూ ఉంటుంది అనమాట. ఆ గ్యాస్ట్రిక్ జ్యూసెస్ వల్ల కూడా మనకి ఏంటంటే ఎసిడిటీ ఫామ్ అవ్వడం కానీ, అలానే వదిలేసే గ్యాస్ట్రైటిస్ కానీ మనం వదిలేసినట్లయితే అది అల్సర్ ఫార్మేషన్ కూడా ప్రోన్గా చేస్తుంది అనమాట. అలా కాబట్టి దాంట్లో ఏంటంటే మనం మినిమల్గా టైమ్లీ ఫుడ్ తీసుకోవడం ఒకటి, మళ్ళీ ఏంటంటే లైట్ డైట్ తీసుకోవడం అనేది చేసినట్లయితే మనకి ఆల్మోస్ట్ ఫైబర్ ఫుడ్ కానీ మనం ఇంప్లిమెంట్ చేసుకున్నట్లయితే గ్యాస్ట్రైటిసే కాదు ఈ వచ్చే ప్రాబ్లమ్స్ కూడా మనం క్యూర్ చేసుకోవచ్చు. ఓకే డాక్టర్, అయితే ఈ ఫిస్టులా ప్రాబ్లం చూసుకుంటే చాలా మంది చాలా డేంజరస్ అని అంటూ ఉంటారు, అసలు తగ్గదు అని అంటూ ఉంటారు. నిజమే అంటారా? నిజంగా అది అంత డేంజరస్ అంటారా? తగ్గదని ఏం లేదండి. దాని ఏంటంటే మనము ప్రిలిమినరీగా మనకి ఎప్పుడైతే సింపుల్గా ఉన్నప్పుడు ట్రాక్స్ అనేవి మనం సింపుల్గా ఉన్నప్పుడు మనం ఎప్పుడైతే ఆ క్షార సూత్రం అనేది అప్లై చేస్తామో అప్పుడు మీకు ఆ ప్రాబ్లం అనేది మొత్తానికి క్లియర్ అయిపోతుంది. ఇన్ కేస్ మనము ఒక ఫిస్టులా ఫామ్ అయింది, మనం పట్టించుకోవట్లేదు లేదా మనకి తెలియలేదు, అలానే వదిలేసాము, అదేమవుతుందంటే దాని స్టేజెస్ అనేది మారుతుంటుంది. ఇప్పుడు ఒక ట్రాక్ట్ ఉండేది 4 ట్రాక్స్ అవుతుంది. అంటే ఏంటంటే మనకి చెట్టుకి బ్రాంచెస్ ఎలాగో ఆ ఫిస్టులస్ ట్రాక్ కూడా అలా బ్రాంచెస్ లాగా మారిపోతుంది అనమాట. అప్పుడు ఏంటంటే మనకి హీల్ అవ్వడానికి టైం తీసుకుంటుంది. దట్టు మనకి మొత్తం ఫిస్టులా క్యూర్ అవ్వడానికి అకార్డింగ్ టు ది ట్రాక్ బట్టి మనకు టైం ప్రాసెస్ అనేది పెరుగుతూ వస్తుంది అనమాట. అది డిఫరెన్షియేట్ తగ్గదు అనేది అయితే లేదండి. ఓకే, థ్యాంక్ యూ డాక్టర్. ఇది ఇవాల్టి గుడ్